పక్కన చూపబడిన త్రిభుజంలో బాహ్య కోణం x విలువ ఎంత అని అడుగుతున్నాడు. బాహ్య కోణం x డిగ్రీస్ విలువ ఎంత అవుతుంది. ఇక్కడ రెండు కోణాలు ఇచ్చిండు, ఇక్కడ x ఇచ్చిండు కదండి. ఇవన్నీ కూడా మూడు కూడా బాహ్య త్రిభుజానికి బాహ్య కోణాలు అండి. బయట ఉన్నాయి కదండి కాబట్టి బాహ్య కోణాలు. ఇక్కడ ఇలాంటి ప్రాబ్లం చేయాలంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్ గుర్తుంచుకోవాలండి. ఏ బహుభుజికైనా బాహ్య కోణాల మొత్తం ఎంత అండి? 360 డిగ్రీస్. 360 డిగ్రీస్ అండి. సో ఇక్కడ బాహ్య కోణాల మొత్తం 360 డిగ్రీస్ అన్నాడు కాబట్టి ఇవన్నీ యాడ్ చేద్దామండి. మొత్తం అడగాని మొత్తం అంటే కలపాలి. 150 డిగ్రీస్ ప్లస్ 110 డిగ్రీస్ ప్లస్ ఎక్స్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎంత? 360 డిగ్రీస్ అండి. ఈ 150 ప్లస్ 110 ఎంత అండి? 260 డిగ్రీస్ ప్లస్ ఎక్స్ డిగ్రీస్. ఎక్స్ మనం కనుక్కోవాలండి, ఎక్స్ లేదు. సో ఈజ్ ఈక్వల్ 360 డిగ్రీస్ అండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఈ 260 డిగ్రీస్ పంపిస్తే ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 360 మైనస్ 260. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 360 మైనస్ 260 100 డిగ్రీస్ అండి. సో ఎక్స్ వాల్యూ ఎంత అండి? 100 డిగ్రీస్. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.